హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ది బెస్ట్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ని, అలాగే టీఎఫ్ఐలో ఉన్న తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ది గ్రేట్ కమెడియన్స్ అండ్ యాక్టర్స్ని వీళ్ళందరినీ ఒక ఆట ఆడుకుంటున్న వ్యక్తి ఎవరో తెలుసా? ది గ్రేట్ వరల్డ్ ట్రావెలర్ నా అన్వేషణ గారు. అతను ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కాదండి, మొత్తం యావత్ ప్రపంచానికి కూడా అతను తెలుసు. అతను విశాఖపట్నంలో భీముల వద్ద నిరుపేద కుటుంబంలో జన్మించారు. అండ్ వీళ్ళకి ఒక తమ్ముడు కూడా ఉన్నారు. వీళ్ళ నాన్నగారు ఏటీఎం వద్ద సెక్యూరిటీ గార్డ్గా పనిచేశారు. అలాగే వీళ్ళ అమ్మగారు వాళ్ళ ఊరిలో ఒక కిరాణా షాప్ తెరిచి వాళ్ళ జీవన ఉపాధిని కొనసాగించేవారు. 1997 సెప్టెంబర్లో విశాఖపట్నంలో అతిఘోర ప్రమాదం హెచ్పిఎల్ సంభవించినప్పుడు 60 మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. అలాగే 20 మంది పైగా గాయాలు పడడం మన అందరికీ తెలిసిందే. ఆ పరిధిలో ఉండేవారు నా అన్వేషణ ఫ్యామిలీ. దాని ప్రభావం నా అన్వేషణ గారి నాన్నగారి పైన పడింది. దాదాపుగా ఒక సంవత్సరం వరకు తను కోలుకోలేకపోయాడు. అలాగే డాక్టర్ అతనికి ఈ పరిసరాల్లో లేకుండా విలేజ్ ప్రాంతాలకి వెళ్ళిపోవలసిందిగా డాక్టర్ చెప్పారు. నా అన్వేషణ గారు మరియు వాళ్ళ బ్రదర్ వీళ్ళిద్దరూ కలిసి ప్రభుత్వ పాఠశాలలో తన చదువును కొనసాగించారు. నా అన్వేషణ అన్నగారు 1992లో జన్మించారు. నా అన్వేషణ అమ్మగారు నడిచి వచ్చేటప్పుడు ఒక ముగ్గురు డ్రంకింగ్ డ్రైవ్ చేసుకుంటూ వాళ్ళ అమ్మని యాక్సిడెంట్ చేయడం జరిగింది. దానివల్ల వాళ్ళ అమ్మకి కాలు విరగడం జరిగింది. దానితో నా అన్వేషణ గారు తన యొక్క జీవనాన్ని వేరేగా కొనసాగించారు. అన్వేషణ అమ్మగారికి యాక్సిడెంట్ జరగడం వలన తను ఒక బారులో పనిచేస్తూ తన జీవనాన్ని కొనసాగించేవారు. అలాగే వాళ్ళ ఊర్లో ఉన్న చిన్నపిల్లలకి ట్యూషన్ చెప్పేవారు. మరియు తాజ్ హోటల్లో తను వెయిటర్గా పనిచేసేవారు. అక్కడి నుంచి తను అంచెలంచెలుగా ఎదిగి అమెరికాలో ఉన్న ది గ్రేట్ క్రూజ్ షిప్లో పనిచేసేవారు. అక్కడ అతనికి 60,000 శాలరీ వచ్చేది. నా అన్వేషణ గారు ఆ క్రూజ్ షిప్లో పనిచేసేటప్పుడు తనకి ఒక మంచి ఆలోచన వచ్చింది. అదేమిటంటే తను యూట్యూబ్ ఛానల్ పెట్టి తన కళ్ళతో ఈ ప్రపంచాన్ని మొత్తం చూపించాలనుకున్నాడు. అలాగే తనకు గాను 2019వ సంవత్సరంలో తన యూట్యూబ్ని ప్రయాణాన్ని మొదలుపెట్టారు. తనకి ఎటువంటి గుర్తింపు లేదని, అలాగే మన భారతదేశంలో ఉన్న ఎటువంటి న్యూస్ ఛానల్ కూడా అతనికి ఒక గుర్తింపు ఇవ్వలేదని ఎంతో బాధపడ్డారు. అలాంటిది ఇప్పుడు అతను ది బెస్ట్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్గా మారాడు. అన్వేషణ అన్నగారు తన యూట్యూబ్ ప్రయాణంలో 195 దేశాలను మనకి తన కళ్ళతో చూపించారు. అలాగే 7 ఖండాలు 7 వింతలను చూపించిన ఏకైక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్గా మారారు. అలాగే ది గ్రేట్ నా అన్వేషణ గారికి ప్రపంచ యాత్రికుడిగా పేరు పొందారు. మరియు నా అన్వేషణ గారు 2019 గాను ది బెస్ట్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డును కూడా పొందారు.